టీవీ45 న్యూస్ కి స్వాగతం. కోవూరు మండలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న సదరం రీ అసిస్టెంట్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వెంకటాచలపతి పేర్కొన్నారు. టీవీ45 తో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచనల మేరకు ఫిబ్రవరి 3వ తేదీ నుండి సదరం రీ అసిస్టెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలోని 100% వైకల్యం కలిగి అనారోగ్యంతో ఇబ్బంది ఉన్న వాళ్ళకి సదరం సర్టిఫికేట్ జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలియజేశారు. కోవూరు, దగదర్తి, అల్లూరు, కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట మండలాల నుంచి సుమారుగా 2300 మంది సర్టిఫికేట్ దారులు ఉండగా కోవూరు మండలంలో 450 నుంచి 500 వరకు రీ అసిస్టెంట్ చేసి సర్టిఫికేట్లు మంజూరు చేశామని చెప్పి అన్నారు. ప్రస్తుతం ఇందుకూరుపేట మండలం వారికి రోజువారీగా 50 మందికి రీ అసిస్టెంట్ ఉదయం 8:30 నుంచి ఓపీలు తీసుకోవడం జరుగుతాయని తమ విలేజ్ సచివాలయం సిబ్బందితో కలిసి రావాలని తెలిపారు. నా పేరు డాక్టర్ వెంకటాచలపతి. నేను జనరల్ సర్జన్, కోవూరు మెడికల్ ఆఫీసర్ కమ్ సూపరింటెండెంట్గా వర్క్ చేస్తున్నాను. మనకు కోవూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి సదరం రీ అసెస్మెంట్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. ఈ రీ అసెస్మెంట్ ప్రోగ్రాంలో సుమారుగా మనకు 2300 మంది సర్టిఫికేట్ దారులు చాలా మండలాల నుంచి, కోవూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు, దగదర్తి, అల్లూరు మండలాల నుంచి మనకు లిస్ట్ వచ్చింది. ఆ లిస్టు ప్రకారం మనం ఇప్పుడు కోవూరు మండలంలో ఆల్మోస్ట్ 450 నుంచి 500 మందికి రీఅసెస్మెంట్ చేసి సర్టిఫికేట్స్ ఇవ్వడం, మంజూరు చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా మనకి ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయి. ఏంటంటే ఏదైతే పాత ప్రభుత్వంలో అవకతవకలు జరిగి ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరన్నా ఉంటే కూడా అవన్నీ కూడా బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఈసారి ఏ విధమైన రాజకీయ ఒత్తిడికి కానీ అధికారుల ఒత్తిడి కానీ గురి కాకుండా 100% రియల్గా ఉండి రియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మాత్రమే సర్టిఫికేట్స్ని ఇష్యూ చేయాల్సిందిగా మనకు ప్రభుత్వం వాళ్ళు ఆదేశించారు. ఇవి మీరే కండక్ట్ చేస్తున్నారా? గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఇస్తారు? మనకి డిఆర్డిఓ, ఎంపీడీఓ, తర్వాత పంచాయతీ సెక్రటరీస్, తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్లు అందరూ మన ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు. సో మనకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా డిఆర్డిఓ వాళ్ళు సప్లై చేస్తున్నారు. డిఆర్డిఏ వాళ్ళు సదరం సర్టిఫికేట్స్ రీఅసెస్మెంట్ చేయడానికి డాక్టర్ నిఖిలారెడ్డి గారు, ఆర్థో డాక్టర్, రాపూర్ నుంచి మనకు డిప్యూటేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మేడం రీఅసెస్ చేసి కరెక్ట్గా రియల్గా ప్రాబ్లం ఉందా లేదా అని చూసి మేడం అబ్జర్వేషన్ని పోర్టల్లో సబ్మిట్ చేస్తారు. తర్వాత సెకండ్ డాక్టర్, థర్డ్ డాక్టర్గా మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో సెకండ్ డాక్టర్గా డాక్టర్ సల్లావుద్దీన్ జనరల్ మెడిసిన్ సార్ సైన్ చేస్తారు. థర్డ్ డాక్టర్గా మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటాచలపతి నేను సైన్ చేస్తాను. సైన్ చేశాక ప్రభుత్వం నుంచి మనకు ఫైనల్ రిపోర్ట్ అనేది, ఫైనల్గా సర్టిఫికేట్స్ అనేవి అందరికీ ఇష్యూ చేయబడతాయి. మనం ప్రతిరోజు 50 మందికి రీఅసెస్మెంట్ అనేది చేస్తూ ఉన్నాం. ఇది ఎప్పటి వరకు మీకు క్లోజింగ్? మనకు ఫిబ్రవరి 3వ తేదీ స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్. మే ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుంది.